అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రణరంగం మొదలైంది. అధికార పార్టీ సిద్ధం అంటుంది, ప్రతిపక్షం సంసిద్ధం అంటోంది. మరి తోక పార్టీ అయినటువంటి జనసేన మేము సిద్ధమే అంటా ఉంది. అయితే అధికార పార్టీ మీద గత 4.5 ఏళ్లుగా చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దానిని ప్రజలు నమ్మటం లేదు, ప్రజలు ఖాతరు కూడా చేయటం లేదు అనే అంశం ఒకదాని వెంట ఒకటి జరిగినటువంటి సిద్ధం సభల ద్వారా రుజువైంది. ఆ సిద్ధం సభలు జరిగిన తర్వాత భీమిలిని మించి దెందులూరు జరిగింది, దెందులూరుని మించి రాప్తాడు జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి 2 జాతీయ స్థాయి సర్వేలు కూడా జన్మత్ కావచ్చు, జీ తెలుగు కావచ్చు, మళ్ళీ లేటెస్ట్ గా నిన్న ఒకటి సర్వే వచ్చింది. ప్రతి సర్వే కూడా వైఎస్ఆర్సీపీ అప్రతిహితమైనటువంటి విజయం సాధించబోతుంది అని చెప్తా ఉంది. ఎందుకు ఇలా చెప్తా ఉన్నాయంటే విపక్షాలు సన్నద్ధతలో లేకపోవటం, విపక్షాలు ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఎదుర్కొనేటటువంటి స్థాయిలో లేకపోవటం, వాళ్ళు లేరు అనడానికి లేటెస్ట్ గా నిన్న జరిగినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలు కలిపి నిర్వహించినటువంటి జెండా సభ కారణం. ఆ జెండా సభలో యువగళం పేరుతోటి సంవత్సరం సుమారుగా యాత్ర చేసినటువంటి లోకేష్ కనపడకపోవటం, అదే కాకుండా ఆ యువగళం సభలో చరివిత చరణం లాగా అనునిత్యం తల్లిని గెంటేశాడు, చెల్లిని గోడకేసి కొట్టాడు, బాబాయిని చంపేశాడు అనేటటువంటి అంశాలకు తోడు కొత్తగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అసలు ఎఫ్ఐఆర్ లో ఏది తన యొక్క ఆర్థిక నేరాల విషయంలో ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును జగన్మోహన్ రెడ్డి జరిపించాడంట. ఇది ఒక కొత్త విమర్శ అక్కడ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మాత్రమే మాకు ద్వేషం ఉంది, వైఎస్ కుటుంబం పట్ల కానీ, షర్మిలమ్మ పట్ల కానీ, సునీత గారి పట్ల కానీ మాకేమీ లేదు, వాళ్ళని మేము పావుల్లాగా వాడుకుంటున్నామని చెప్పకనే చెప్పారు. అసలు ఆ సభలో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషణలు తప్ప. ఏ జగన్, నువ్వే నా 4వ పెళ్ళాం అంటాడు. ఓట్లు వస్తాయా? కారు కోతలకు ఓట్లేసేటటువంటి అమాయక ప్రజల జనం. ఏ జగన్, గుడ్డలేడు చూపిస్తా, వైసీపీ గూండాలని నడి రోడ్డు మీద నడిపిస్తా అంటాడు. ఇట్లాంటి పిచ్చి కోతలకు ఓట్లేస్తారా? ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి సభ జరిగితే ప్రజలు ఏమన్నా పట్టించుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో ఏ రోజైనా సరే, ఎక్కడైనా సరే వ్యక్తిగత దోషణలు చేశాడా? ఏం చేశాడు ఆయన? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చాడు. ప్రభుత్వం తెస్తానన్నటువంటి కేంద్రం నుంచి సాధించుకొస్తానన్నవి ఎందుకు సాధించలేదు అని ప్రశ్నించాడు.
ప్రభుత్వం 30,000 రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఇస్తానంది ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు. మరి సంపూర్ణ రుణమాఫీని చేస్తామన్నారు, ఎందుకు చెయ్యలేదు అన్నాడు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు. ఉద్యోగాలు ఇస్తాము లేదా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెలా ఇస్తామంటే ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించాడు. ఓటుకు నోటు కేసులో ఎందుకు ఇరుక్కొని హడావుడిగా హైదరాబాద్ మీద ఉన్నటువంటి హక్కును ఎందుకు వదిలేసుకొని వచ్చావు అని ప్రశ్నించారు. ఇలా వైఫల్యాల మీద మాట్లాడారే గాని అదే పనిని ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ జగన్ మీద ఎందుకు చేయలేకపోతున్నారు అంటే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు తప్ప జగన్మోహన్ రెడ్డిని ఆరోపించడానికి, ఆక్షేపించడానికి ఏ విధమైనటువంటి అంశం వీళ్ళకి దొరకట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి సంక్షేమం చేస్తా ఉంటే, ఆ సంక్షేమం చేయటానికి లేదా డబ్బులు పంచడానికి ముఖ్యమంత్రే కావాలా, ఆడదైనా పంచిద్ది, అభివృద్ధి లేదు అని చెప్పినటువంటి వాళ్ళకి అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా చూపిస్తా ఉన్నాడు. శంకుస్థాపనలతోటి ఆపినటువంటి శిలాఫలకాలకి బూజు దులిపి శరవేగంగా పనులు జరిపిస్తా ఉన్నాడు. బందరు ఎయిర్పోర్ట్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, బందరు పోర్టు కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిశ్రమలు. చంద్రబాబు హయాంలో 214 పరిశ్రమలు వచ్చినప్పటికీ వాటి మౌఖిక విలువ వచ్చి 59,000 కోట్ల రూపాయలు మాత్రమే. కరోనా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు 127. అప్పుడు ఏది పెద్ద ప్రాజెక్టుల విషయం నేను చెప్పేది. అప్పుడు 214 వస్తే వాటి విలువ 59,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు వచ్చింది 127 కావచ్చు సంఖ్యాపరంగా, కానీ వీటి విలువ 84,000 కోట్ల రూపాయలు. వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే. కాబట్టి ఎక్కడ చూసినా అటు విమర్శ, కొన్ని సంక్షేమం మీద విమర్శిద్దామంటే అంతకుముందేమో శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు అంతకు మించిన సంక్షేమాన్ని మేము ఇస్తామంటున్నారు. జగన్ మించినటువంటి సంక్షేమాన్ని ఎక్కడ కూడా వాళ్ళకు విమర్శించడానికి చిన్న అవకాశం కూడా లేదు. కాబట్టి సన్నద్ధతో వాళ్ళు లేరు. కాబట్టి 24 సీట్లనే పవన్ కళ్యాణ్కి ప్రకటిస్తే 24ను కూడా ఒకేసారి ప్రకటించలేనటువంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వాటిలో 5 సీట్లు ప్రకటించాడు. 5ట్లో మళ్ళీ 1 సీటు చంద్రబాబు లాగేసుకున్నాడు. అదేవిధంగా అసలు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పలేని స్థితికి వెళ్ళాడు. గాజువాక పోయింది, భీమవరం పోయింది, కొత్తగా పిఠాపురం అంటున్నారు. లేదు పిఠాపురం కాదు, ఏం కాదు, పార్లమెంట్ అంటున్నారు. అసలు పోటీ చేస్తాడో లేదో తెలియని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళుండి, జగన్ నిన్ను పాతాళానికి తొక్కేస్తా, సినిమా డైలాగులా? రాజకీయం అంటే సినిమానా? ఇది సాధ్యమేనా? ఇది అయ్యే పనేనా? జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ముందు తేలిపోయారు. ఇటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు అనేది ఆ సభే చెప్పేసింది. అదే సభలో రఘురామకృష్ణరాజు ప్రత్యక్షమై నేనే పోటీ చేస్తున్నా నరసాపురం నుంచి అని చెప్పేశాడు. అది అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనంగా ఉన్నారో రఘురామకృష్ణరాజు చెప్పకనే చెప్పాడు. నమస్తే.